హాయ్ గాయ్స్, మేమైతే రెడీ అయిపోయాం. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఎక్కడికి? సెంట్రల్ జైలుకి. సెల్యులర్ జైలుకి వెళ్తాం అంట. మన సెల్యులర్ జైలుకి మేమందరం అయితే ఇలా రెడీ అయిపోయి కిందకి వెళ్ళిపోతున్నాం. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇక్కడ మేము తిరగడానికి ఒక స్కూటీ అయితే రెంట్కి తీసుకున్నాము. ఇక్కడ ఉండే ఈ 2 days కి ఈ వెహికల్ మనదేనమాట. సో ఇక్కడ మేము ఉన్న హోటల్ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయి డైరెక్ట్గా సెల్యులర్ జైలుకి వెళ్తున్నాము. బట్ ఏదో విఐపి రావడం వల్ల మా ప్లాన్ అయితే మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. యాక్చువల్గా మన ప్లాన్ అయితే మార్నింగ్ సెంట్రల్ సెల్యులర్ జైల్ అంతా ఫినిష్ చేసుకొని నైట్కి లైట్ షో ఉంది కాబట్టి అది కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే రాస్ ఐలాండ్కి వెళ్ళాలి అని. ఈ విఐపి వల్ల అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. రాస్ ఐలాండ్లో వాళ్ళు ఉండడం వల్ల జెట్టి నుంచి అసలు ఏ బోట్స్ తీయలేదన్నమాట. సో ఇక చేసేదేం లేక దగ్గరలో ఉన్న కార్బన్స్కో బీచ్కి వెళ్ళాము. అక్కడే ఈవినింగ్ టైంలో పిల్లలతో అక్కడే టైం స్పెండ్ చేసి నైట్ షో టైంకి వెళ్దాంలే అని చెప్పి అనుకున్నాము. సో బర్నీ రాకి మాత్రం బీచ్లో కాసేపు మంచిగా ఆడుకున్నారు. ఇంకా మట్టిలోకి వెళ్తే మాత్రం మట్టి ఎలకడమే పని. అయితే మన నైట్ షోకి ఇంకా చాలా టైం ఉంది. సో అందుకని ఏం చేశానంటే పక్కనే మెరీనా పార్క్ అని ఒకటి ఉంది. సో పిల్లలని నేను కూడా తీసుకెళ్ళాను. కాసేపు ఎంజాయ్ చేస్తారు. నా నైట్ షోలు వారికి ఏం అర్థం అవుతాయి, అందుకనే తీసుకెళ్ళాను. మా అదృష్టం ఏంటో కానీ నైట్ షో స్టార్ట్ అయ్యే టైంకి కరెక్ట్గా వాన. మీ నైట్ షో చూడడం దేవుడికి కూడా ఇష్టం లేదని అని అనుకునే లోపే నైట్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ హిందీ తెలియకపోతే మాత్రం మొత్తం బొమ్మే. రేపు పొద్దున్నే సెల్యులర్ జైలుకి అయితే వెళ్ళిపోదాం. స్టే ట్యూన్. బాయ్.